రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు నిర్మల. నేను మా ఊరు పెద్ద హరివనం. నేను మా నాన్నకి 4 ఆడపిల్లలు, 3కి పెళ్ళైంది. నేను నాలుగో పాప. నన్ను 10వ వరకు చదివించి ఆపించేశారు. నేను చదువు పట్ల ఎన్నో కలలు కన్నాను. తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను ఎక్కడ పెళ్లి చేసి పంపిస్తారని బాధపడ్డాను. అలాగే నా కళలన్నీ నాశనం అవుతాయని కూడా బాధపడ్డాను. నాకు 10వ తరగతిలో 537 వచ్చినాయి 600కి. తర్వాత 1 సంవత్సరం ఇంట్లో ఉన్నాను, ఎందుకంటే నాకు ఆర్థిక ఇబ్బంది వల్ల నేను చదువుకోలేకపోయినాను. ఒక సంవత్సరం తర్వాత గడప గడప అనే ప్రోగ్రాం సాయి ప్రసాద్ రెడ్డి సార్, అలాగే ఎస్ఐ మేడం, ఎంపీడీఓ మేడం వాళ్ళందరి సహాయంతో వాళ్ళందరూ మా అమ్మ నాన్నలు ఒప్పించారు. దాన్ని మీడియా వాళ్ళు దాన్ని వైరల్ చేసి కలెక్టర్ మేడం దాకా తీసుకుపోయినారు. తర్వాత మేడం నాకు అన్ని చదివిపిస్తానని చెప్పి నాకు మంచి కాలేజ్లో సీట్ ఇప్పించినారు, కేజీబీవీస్లో. అక్కడ మంచి ఉన్నతమైన చదువు దొరుకుతుంది. తర్వాత మంచి టీచింగ్ స్టాఫ్, అలాగే ఫుడ్ అంతా ఫెసిలిటీస్ బాగుంటాయి. మేడం నన్ను నమ్మారు. నేను మేడంకి ఎలాగైనా కష్టపడి మంచి పేరు తీసుకురావాలని నేను కష్టపడి చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ 440కి 421 తెచ్చినాను. అలా నా అంబిషన్ ఐపీఎస్. ఆ సార్ అందరూ ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఉన్నత విద్యను చదువుతున్నాను. అలాగే ఇప్పుడు పేద పిల్లలు చదవలేదు అన్న బాధపడక్కర్లేదు. ఇప్పుడు మంచి కేపబిలిటీ ఉంది, మంచి చదువు ఉంటే ఎక్కడికైనా పోయి చదవచ్చు. అలాగే ప్రభుత్వ కళాశాలలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరందరూ బాగా చదువుకోండి. అలాగే ఉన్నతమైన చదువులు చదివి నా అంబిషన్ నెరవేర్చుకుని మా అమ్మ నాన్నలకి, అలాగే మా ఊరికి నాకు అవకాశం ఇచ్చిన కలెక్టర్ మేడంకి కూడా మంచి పేరు తెస్తానని తెలియజేస్తున్నాను. సార్, నా పేరు శ్రీనివాస. నాది పెద్ద హరివాణము. నాకు 4 ఆడపిల్లలు. 4కి 3 పెళ్లి చేసిన. ఇంకా లాస్ట్ పాప 10 వరకు చదివించిన. తర్వాత మనకి చేత కాలేక మళ్ళా చదువు ఇడిపించి పనికి తోలుకపోయినాము. తర్వాత గడపని సార్ వాళ్ళు వచ్చినారు, ఎమ్మెల్యే సార్ వాళ్ళు అందరూ వచ్చి పాపని అడిగితే సరే మనం పడిపోతామంటే మన ఆయన తల్లిదండ్రులు ఇప్పించినారు. సరేనే ఎస్ఐ మేడము, ఎమ్మెల్యే సార్ వాళ్ళందరూ సరేలే వద్దు బడి పంపించాలని వాళ్ళు మళ్ళా మన చదువుకొని మేము వాళ్ళు అని ఇంతవరకు చదివించిన సార్ వాళ్ళు. ఇప్పుడు మీ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనో ఫస్ట్ క్లాస్ వచ్చింది, మరి మీకు ఎలా ఉంది? చాలా ఇది సార్, మనకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం, నా పేరు నిర్మల. మా ఊరు పెద్ద హరివానం. నేను ఈరోజు ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో పాల్గొనడానికి కారణం ముఖ్యమైన వారు ఎమ్మెల్యే గారు, మీడియా మిత్రులు, అలాగే ఎస్ఐ మేడం, కలెక్టర్ మేడం కూడా. నేను ఆడపిల్లలకు ఉన్నతమైన చదువు ఎందుకని నాది 10వ తరగతి అయిన తర్వాత నన్ను ఇంట్లోనే ఉండి నన్ను పొలానికి తీసుకుపోయేవారు. గడప గడప అనే ప్రోగ్రాం వలన ఎమ్మెల్యే సార్ నన్ను పలకరించి, విజయలక్ష్మి మేడం కూడా పలకరించి నన్ను ఉన్నతమైన చదువుకి మా అమ్మ నాన్నల్ని ఒప్పించి నాకు సహాయ సహకారాలు అందించారు. దానికి కారణం ముఖ్యమైన వారు ఎమ్మెల్యే సార్, అలాగే మీడియా మిత్రులు కూడా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.